ఈ రోజు మనకి వాషింగ్ డే అనమాట. వాషింగ్ డే అంటారా, క్లీనింగ్ డే అంటారా, ఏదో ఒకటి. డే 80 ఆఫ్ లెర్నింగ్ కాలిస్థెనిక్స్ విత్ ఏలో ఈ రోజు ఫ్రైడే అంటే రెస్ట్ డే అనమాట. ఈ రోజు వర్కౌట్ ఏం లేదు కాబట్టి ఖాళీగా ఉన్నాం, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ ఒక ఐడియా వచ్చింది అనమాట. ఆ ఐడియా ఏంటంటే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అదే మనం మినీ జిమ్ అనమాట. మనం హోమ్ వర్కౌట్ చేయాల్సిన వస్తువులన్నీ అందులోనే ఉంటాయి. మన డ్రీమ్ ఏంటంటే ఎప్పటికైనా మనకంటూ ఒక ఓన్ జిమ్ ఉండాలి, అది కూడా ఇంట్లోనే ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ డ్రీమ్ ఖచ్చితంగా నిజం చేసుకుందాంలేండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ కడుక్కుందాం, ఈ రోజు క్లీనింగ్ డే ఆడదాం అని చెప్పేసి ఆలోచించాను అనమాట. సో ఈ రోజు ఎలాగో మనకు వర్కౌట్ లేదు కాబట్టి ఇదే మనకు ఒక వర్కౌట్ లో సరిపోయింది అనమాట. ఈ రోజు అంతా ఎలాగో మనకు తెలిసిందే కదా, ఇంట్లో మనమే కూలోళ్ళం, పనులన్నీ చేయాలి. ఎందుకంటే మనం ఖాళీగా ఉంటాం కదా, కాలేజ్ గట్ట ఏం లేదు. సో ఆ పనుల్లో ఇది కూడా ఒక పనిలా ఈ రోజు గడిచిపోయింది అనమాట. ఎలాగో మన వస్తువులను క్లీన్ చేస్తున్నాం, అలా మన ఫేస్ కూడా క్లీన్ చేసుకుందాం అనిపించింది. ఎందుకంటే మనకి నెక్క దగ్గర కూడా బియర్డ్ పెరిగిపోయి మొత్తం గుచ్చిపోతుంది అనమాట, చిరకు వచ్చేస్తుంది. సో ఎలాగో కొంచెం షేవ్ చేద్దాం బాగుంటది అని చెప్పేసి మనం కడిగిన వస్తువులు మేడ మీద ఆరబెట్టేసి ఇలాగ షేవ్ చేసుకోవడం కిందకు వచ్చాను అనమాట. ఎలాగో మనం షేవ్ చేసే గ్యాప్ లో అవి కూడా ఆరిపోతాయి కదా, రెండు పనులు అయిపోతాయి అని చెప్పేసి అలా సెట్ చేసాం అనమాట. మనం ఇంకా మన బియర్డ్ గురించి మాట్లాడాలి అంటే మనకు ఫ్రీగా పెరిగేది ఏదన్నా ఉందంటే మన హెయిర్, మన గోర్లు, ఆ బియర్డ్ అనమాట. ఈ మూడు మనం తీసిన 3 రోజులకే పెరిగిపోతాయి అనమాట. చాలా స్పీడ్ గా పెరుగుతాయి, ఎందుకో తెలియదు మనకి. నేను ఏదో కష్టపడి షేవ్ చేసుకుంటున్నానంటే ఈలోపు మా అమ్మ వచ్చి లైట్ కట్టేసింది అనమాట. మొత్తానికి లైట్ కరెంట్ పోయిందేమో నేను కంగారు పడ్డాను. తెర చూస్తే మా అమ్మ లైట్ కట్టేసింది. బియర్డ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి పిల్లిగడ్డ కొంచెం ఉంటది, ఒక్కొక్కరికి ఫుల్ గా ఉంటది, మనకి మాలి ఓవర్ గా ఉంటది అనమాట. లిప్స్ వరకు వచ్చేస్తుంది, కింద గొంతు కింద వరకు వెళ్ళిపోతుంది, మొత్తం ఫుల్ బీడ్ అనమాట. మనకి చాలా ఎక్కువగా ఉంటది బియర్డ్. సో ఫైనల్లీ షేవ్ చేశాక ఎలా ఉందన్నమాట, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, గుచ్చుకోవట్లేదు, చాలా సింపుల్ గా హ్యాపీగా ఉంది ఇప్పుడు నాకు. ఆ తర్వాత మనం ఆరబెట్టిన సామాన్ల కోసం వచ్చేసాం మేడ మీదకి. నాకు లాస్ట్ వరకు ఆ మ్యాట్ ఎక్కడ ఎగిరిపోతుంది అని డౌట్ గానే ఉంది, ఎందుకంటే దానికి సరిగ్గా క్లిప్ కూడా ఏం పెట్టలేదు అనమాట, బాగానే ఎగరలేదు. సో ఈ రోజు అయితే ఇలా కలిసింది. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.